సిట్ దగ్గర సుదీర్ఘమైన విచారణ ఎదుర్కొన్న దర్శకుడు పూరి జగన్నాథ్ అక్కడేం జరిగిందో చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. మీడియాపై తన ఆక్రోశాన్ని తెలియజెప్పేందుకే ఈ వీడియో పోస్ట్ చేశాడనే విషయం చూసిన వాళ్లకు అర్థమైపోతోంది. ఇక్కడ పూరికి తెలియని విషయం ఏంటంటే మీడియా జనాలకు పూరితో ఎలా సన్నిహిత సంబంధాలు ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్తో కూడా అంతకు మించి ఉంటాయి. పూరినే మొదట సిట్ ముందు హాజరవుతాడనే అంశం కూడా పోలీసులు చెప్పకపోయినా మీడియాలో డేట్తో సహా వచ్చిందంటే ఇన్సైడ్ విషయాలు అందుబాటులో ఉండబట్టేగా. ఇక్కడ ఇదే విషయం పూరికి మంట పుట్టించొచ్చు. పోలీసులు అఫీషియల్ గా చెప్పకముందే మీడియా స్పెక్యులేషన్స్ ప్రసారం చేయడం పూరికి మింగుడు పడకపోవచ్చు. కానీ ఇక్కడ మీడియా ప్రతినిధుల వాదన ఏంటంటే ఏదైతే మీడియా ప్రసరించిందో అచ్చుపళ్ళు తప్పుపోకుండా అచ్చం అదే జరిగింది కదా. ఇండస్ట్రీలో ఎందరో సెలబ్రిటీస్ ఉండగా పూరి పైన ఎందుకు అభియోగాలు వస్తాయి? పూరినే టార్గెట్ చేయాల్సిన వ్యక్తిగత కక్ష మీడియాకు ఏముంటుంది? నిప్పు ఉంటూనే పొగ వస్తుంది. పూరికి డ్రగ్స్ డీలర్స్ కి సంబంధాలు చిక్కాయి కాబట్టే పోలీసులు కూడా పూరిని విచారించారు. మీడియా మీద ప్రేమతో ఇజం తీసి జర్నలిస్టుల గురించి పాజిటివ్ గా చెప్పానని అంటున్న పూరి ఇప్పుడు మీడియా ఇలా చేయడంతో బాధేసిందని చెప్పడం తెలిసిందే. బాగానే ఉంది, కానీ పోలీసుల గురించి కూడా బోలెడన్ని పాజిటివ్ సినిమాలు తీశాడు కదా అని చిన్న లింక్ దొరకగానే పూరిని పిలిచి విచారించడం మానేశారా ఏంటి? పోలీసుల జాబ్ పోలీసులు చేసేశారు. సాక్ష్యాధారాలతో సిట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయినన్న బాధలో ఎలా తప్పించుకోవాలో తెలియని నిస్సహాయ స్థితిలో జనాల నుండి సింపతి కొట్టడానికి నోటి నుండి సెంటిమెంట్ మాటలే రాని పూరి తొలిసారి ఇలా మీడియాపై చిందులు వేస్తున్నాడని అంటున్నారు మీడియా విశ్లేషకులు.